హాయ్ హలో అండి. మా పిల్లలకి హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నీ నేచర్ని చూపించాలని, అంటే ఎట్లా పంట వస్తుంది అలాంటివన్నీ కూడా టెక్నాలజీ పెరిగి కూల్ చేసే వాళ్ళు కూడా ఇంక ఉండట్లేదు. వచ్చే జనరేషన్లో ఉండరు కావచ్చు. నేనైతే అదే అనుకుంటున్నాను. నేను ముసలిదాన్ని బ్రతుకుంటే కనుక అలాంటివి చూస్తానేమనిపిస్తుంది. ఇప్పుడైతే అంత తోటకెళ్ళడానికి ముందు ఇట్లా వాకిలి ఊడుస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, ఎంత చెత్త పడతా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. మా ఇంటి నిండా జనము ఉండేవాళ్ళు, మంచి ఇల్లు అంత కంఫర్ట్గా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. మేమంటే చదువుకొని అక్కడ ఉంటున్నాము హైదరాబాద్లో, కానీ మా చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ కూడా చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా మైగ్రేట్ అయ్యారనమాట. పంట పండిస్తే సరైన రావట్లేదు అనేసి పిల్లలకి ఏదైనా మ్యారేజెస్ చేయడం, ఫంక్షన్స్ చేయడము, ఏదైనా పెద్దవాళ్ళ ఫంక్షన్స్ ఉన్నప్పుడు రావడం, అట్లా విజిట్ చేస్తున్నారు. కానీ ఊర్లోనైతే ఎవరున్నట్లు ఇట్లాంటి ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. ఊరైతే చాలా బాగుంటుంది. నాకెంతో ఇష్టం అనమాట. మా ఊర్లో ఉన్న ధైర్యము, మా ఇంటి దగ్గర ఉన్న ధైర్యము, ఆ ఫీలింగే వేరే వచ్చేస్తానంట. హృదయం అంతా నెమ్మదిగా మా ఊరు, మా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చేస్తాక, అట్లాంటి ఫీలింగ్ ఎంత రెంట్ కట్టి 10,000 రెంట్ కట్టేసి ఉన్నా కానీ అట్లాంటి సంతోషం ఉండదు. వాళ్ళు ఏదో ఒక రిస్ట్రిక్షన్ చెప్తుంటే ప్రాణం పోతూ ఉంటుంది అన్నమాట. నిజంగా సొంత ఊర్లో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు అనమాట. ఇప్పుడు తోటకి వెళ్తున్నాం, పొద్దున్నే మంచి పడేసి అట్లా కొద్దిసేపు వాటికి వీటికి వెళ్ళామన్నమాట, టిఫిన్ చేయడానికి వాటికి. అంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ కోసం, పిల్లల కోసం అన్నమాట. ఇంట్లో టిఫిన్ చేసినా కానీ అక్కడ విలేజ్లోని బోండాలు, ఇడ్లీలు అలాంటివి తిననేసి ఇక్కడ మా చేను దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ మా నాయనమ్మ సమాధి, మా నాన్న సమాధి, ఏటి దగ్గర లిఫ్ట్, ఇవన్నీ కూడా ఎంత మంచి జ్ఞాపకాలు అన్నమాట. ఇక అటు లిఫ్ట్కి వెళ్ళి మా చేను ఉంది, ఏటి ఒడ్డునే ఉంటుంది. అసలు శనక్కాయలు, మిర్చి, కాటన్ ఎంత మంచిగా పండేయో. అసలు అప్పుడు ఆ వాల్యూ తెలీదు. ఇంత దూరం రావాలి, ఆ చేనికి పోవాలి అని అంటే కొనుక్కునేది, సనుక్కునేది. కానీ ఇప్పుడు అవన్నీ, ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఏటి దగ్గరికి వెళ్ళి చూపిద్దామని అంటే అసలు అక్కడ దాకా బండి పోవట్లేదు, వెళ్ళేమి నడిచేటట్లేరు మా పిల్లలు. ఇక ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసినాక, అంటే ఫస్ట్ షిఫ్ట్ స్నాక్స్ పీరియడ్ అంటారే స్కూల్లో, అలా వాళ్ళు ఫస్ట్ బ్రేక్ తీసుకున్నారనమాట అన్నం తినడానికి. ఇక మా పిల్లల్ని కూడా, మమ్మల్ని కూడా తినమని, మేము అప్పుడే తినొచ్చినాం అన్నా కానీ తిను అంటున్నారు. ఇక నేను తిననులే కానీ మా పిల్లల్ని తినమన్నాను అనమాట. ఎందుకంటే ఇక అప్పుడే తినొచ్చేసాం కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, తింటే ఎలా ఉంటుంది అనేసి. కానీ నాకైతే చేను కాడ తినడం ఎంత ఇష్టమో. అసలు అన్నం తినటం కోసం కూడా చేనుకి పోయేది అనమాట. చేను కాడ వాటరు, అట్లా అందరు కర్రీస్ షేర్ చేసుకొని తింటాం, అసలు లంచ్ షేర్ చేసుకొని తింటాం. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. మా కర్రీ వేసుకో, మా అన్నం వేసుకో అని అందరు అట్లా అంటూ ఉంటే వాళ్ళకి ఎటు అర్థం కావట్లేదు అనమాట. ఇక చివరికి అలా కూర్చొని అన్నం తిన్నారు. ఆ రోజైతే మా పాపకి ఒక్క ఎండకి జ్వరం వచ్చేసిందంటే, అంత సుతిమెత్తనగా బాయిలర్ కోడిలాగా పెరిగారనమాట. వాళ్ళందరూ నాటుకోడుల్లాగా ఉంటే నిజంగా నాకు అసలు దాని వాల్యూ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక మళ్ళీ తర్వాత బ్రేక్ అయిపోయాక మళ్ళీ తోటకి వెళ్ళారనమాట. అట్లా బస్తాలు ఆఫ్కి మడిచి కోసుని దాంట్లో వేస్తున్నారు. ఇదివరకు అలా కాదనమాట. ఏమయ్యేదంటే బుట్టలల్లో కోసేసి పెద్ద తట్టలోని గ్యాదరింగ్ చేసేసి ఒక ప్లాట్ఫామ్ లాగా కళ్ళం చేసేసి అక్కడ ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టినాక గ్రేడింగ్ చేసేవాళ్ళు అనమాట. లో క్వాలిటీ ఉన్నాయి, హై క్వాలిటీ ఉన్నాయి, తాలుగాయలు, మళ్ళీ మంచి కాయలు అన్నట్లుగా గ్రేడింగ్ చేసేవాళ్ళు. అసలు పచ్చటి చెట్లుకి ఎర్రటి కాయలు, నాకైతే ఎంత ఆనందంగా ఉంటుందో. మధ్య మధ్యలో వాళ్ళ జోకులు, వాళ్ళ మాటలు కూడా ఉన్నాయిలే, కానీ మళ్ళీ మీకు బోర్ కొడతాయేమోననేసి వాళ్ళు వినిపిస్తలేను. ఇక ఇవన్నీ కూడా 6 months పంట అనమాట, మిర్చి పంట. వాళ్ళందరూ సాయంత్రం దాకా ఉండు అన్నారు, కానీ మా పిల్లలు ఉండేటట్లేరు. ఒక 1/2 hour కూడా లేరనమాట. 1/2 hour ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇక మళ్ళీ పిలుస్తూనే ఉన్నారు, ఇంటికి వెళ్దాం అని అంటే వాళ్ళు తట్టుకోలేక పంపించేసి వచ్చారనమాట. నాకైతే అలా ఉండేసి
చాలాసేపు తోట కొయ్య బుద్ధి అయిందనమాట. మా పాప ఏమో కాసేపు తెంపింది. అవి ఏం కారం అంటవు, మనము ఎడ్జెస్కి తెంపుతాం కాబట్టి. మిర్చి తునిగింది, అంటుకుందంటే ఫుల్గా. ఇది జనవరిలో తీసిన వీడియో, అంటే చల్లగా మంచుతనంకి పెడిసి పెడిసిగా ఉంటాయి, ఇట్లాంటివి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఇదివరకు 4-5 టైమ్స్ కోసేవాళ్ళు, వేరే కాయలు వేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ తేజకాయలే వేస్తున్నారనమాట, కారం కాయలు. అంటే అట్లా వచ్చిందనమాట సీడింగ్ సిస్టము. అప్పుడు వచ్చే కాయలు బాగుండేవి, ఏది ముట్టుకున్నా టక్కుని ఇరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పక్క నుంచి కోసేస్తూ ఉంటే ఒక పక్క నుంచి పండుతూ ఉంది. 2 టైమ్స్కే అయిపోతుంది అనమాట చేను. మళ్ళీ మార్చిలోనప్పుడు కొయ్యాలంటే అసలు హాఫ్ డే కూడా కొయ్యలేరండి, అవన్నీ కుచ్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, ఈవినింగ్ దాకా ఉన్నా మంచిగా అనిపిస్తుంది. కానీ మార్చి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ నుంచే అసలు చాలా టఫ్గా ఉంటుంది మిర్చి కోయడం అనమాట. ఇట్లాంటి బాధలన్నీ వాళ్ళు కోసి గ్రేడింగ్ చేసి అన్నీ చేసేలోపు దవక్కన వర్షం వచ్చిందంటే ఇక అంతే సంగతులు అనమాట. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా మిర్చి కప్పడానికి వాటి కళ్ళం కాడికి కూడా పోయి వీడియో తీయాలని ఉంది, కానీ ఎక్కడా అండి నాకు సహకరించట్లేదు. అసలు నాకు ఈ చేలు పొలాలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా వీడియోస్ పెట్టుకోండి, అసలు అవే ఎక్కువ చూస్తూ ఉంటారు. నాకు వెళ్ళినప్పుడైతే అన్నీ తీయాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ నాకు ఎవరు సహకరించట్లేదు. అలాంటి ఎక్విప్మెంట్స్ కూడా నేను కొనుక్కోవట్లేదు. ఉన్న మొబైల్తో ఇలా తీస్తున్నాను, కానీ మళ్ళీ పనులు చేసుకొని వీడియో పెట్టేసరికల్లా టైం అయిపోతుంది. ఇంట్లో చేసే పనులే వీడియో పెట్టండి అంటున్నారులే, కానీ నాకేమో వీటి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉందన్నమాట. సరే, ఏది ఏమైనా వీడియో మొత్తం చివరి వరకు చూడండి, తప్పనిసరిగా లైక్ చేయండి వీళ్ళ కోసమైనా. ఇక అట్లా తోట ఆయన యజమాని అనమాట, ఆయన పేరు కూపయ్య అనమాట. యంగ్స్టర్స్ కూడా ఎవరు రారు, వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోతాయి, ఏమో ముసలి వాళ్ళే చేస్తుంటారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇట్లా అట్లా నిండిన దాన్ని ఆయన పెద్ద బస్తాలను ఓడుపుకొని కళ్ళంలో పోస్తాడనమాట. అది అట్లా చాలా హ్యాపీగా ఉందండి. అవునా, మాట ఈ పిచ్చిగా మాటలన్నీ తీసేస్తా, అట్ట కూడా తీసేయచ్చు. వాళ్ళకి నష్టపోయిన తోటలు కాలుగాయ అయిపోయింది, రేటు రావాలి కాయకి. ఇది కౌలు చేను, సొంత చేను అండి. ఇది కౌలు తీసుకొని వేసినాం మేము, కౌలు తీసుకొని అప్పులు తెచ్చి వేసినాం అండి. వర్షానికి పంట అయ్యో తెల్లగాయలు నల్లగాయలు రాలిపోయిందండి. ఇది గ్రేడింగ్ చేయాలి కదా, గ్రేడింగ్ చేయాలి. పెట్టుబడి చాలా అవుతుందండి. కూలీలు రోజుకి 15 మంది 20 మంది. కూలి ఎంత రోజుకి? కూలి 350 రూపాయలండి రోజుకి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పొద్దున్న ఎన్నింటికి వస్తారా? ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అండి. 5 గంటలకి మళ్ళీ 5 అయినాక వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు వస్తాం. మేము ఇది కౌలు తీసుకొని వేసినామండి, ఈ సొంత భూమి కాదు. దీనికి ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి పండించినాం. తెల్లగా అయిపోయింది వర్షానికి. మరి ఏమన్నా ప్రభుత్వం వారు మాకు సహాయం చేసేటట్టుంటే సహాయం చేయండి దయచేసి, మా మనవి. అదిగా మిర్చి రేటు వస్తున్నాం, గంతి పిలుస్తారులే పోతున్నాం, కానీ పోయినాక ఏం చేసేది ఉందా. వస్తున్నా అమ్మ, వస్తున్నా. పడుకుంటా, ఏడే పడుకో అంటున్నారు. మీరు ఆ చెట్టు కింద పడుకోండి, మరి కండ వేస్తపోయి. ఇదివరకు మంచి పొట్లల్లా ఓడించి అట్లా వేసేది. బస్తాలు పెట్టి పొట్లు ఎంత బాగా.
హైదరాబాద్లో గారెలు చేస్తారంట. మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇక ఈ బనానాస్ చూడటానికి అనమాట ఊరు వచ్చేది మేము. ఇంకా మంచిగా ఏదో టూర్ వెళ్ళడానికి వాటికి మనకి డబ్బులు ఎక్కడి, ఇట్లాంటి టూర్లే చూపించడం మా పిల్లలకి. థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు. థ్యాంక్ యూ.